మనం కలవపోవచ్చున్న వ్యక్తి ఎవరు అని తెలియకుండా మనం పోతే ప్రమాదాలు జరుగుతుంది. కొంతమందికి కొన్ని వస్తువులు ఇష్టం, కొంతమందికి కొన్ని ఇష్టం ఉండదు. మీకు ఇష్టం ఉన్నది ఆ వ్యక్తికి ఇష్టం ఉండాలని లేదు. ఒక బ్రాహ్మణ్ ఆఫీసర్ను కలవడానికి చేపల పట్టు జాలరి ప్రాణముతో కొట్టుకుంటున్న మంచి విలువైన చేపను తీసుకొని ఆయన దగ్గరికి పోయి పారితోషికంగా ఇది ఇచ్చామనుకో, ఉన్నది పోతుంది. ఎల్లగొడతాడు, నా ప్రాంగణాన్ని నువ్వు అపవిత్రపరిచావు. ఈయనకిది చాలా విలువైనది, ప్రాణంతో కొట్టుకున్నది, దానికి చాలా ధర, కానీ అది పొందడానికి ఉన్న వ్యక్తికి అసహ్యం. మీ దృష్టిలో విలువైనది దేవుని దృష్టిలో అసహ్యంగా ఉండొచ్చు. మానవుని నీతి క్రియలు దేవుని సన్నిధిలో మురికి గుడ్డను వలె ఉన్నది అంటున్నారు. మన నీతి దేవుని సన్నిధిలో ఎలా ఉందంట? మురికి గుడ్డ. అంటే ఎక్కడ ఉంటుంది మురికి గుడ్డలు? ఒక సహోదరి చెప్పారు, కిచెన్లో ఉన్నది. మురికి గుడ్డ ఎక్కడ ఉంటుంది? మెకానిక్ షాపుకు పోవాలి, అక్కడ ఉంటుంది మురికి గుడ్డ కదా. మీ కిచెన్లో కూడా ఉంటుంది. ఆ మురికి గుడ్డ తీసుకొని మొహం తుడుస్తావా? చేతులు శుభ్రంగా కడిగాం, మొహం కడిగాం, ఆ గుడ్డ తీసుకొని అనం. ఎందుకని? అది అసహ్యం, దానికి ఓ వాసన ఉంది. మన నీతి క్రియలు ఆయన దృష్టిలో అలా ఉందంట. ఆయన ఎక్స్పెక్ట్ చేసేది మనం ఇచ్చే దాన ధర్మములు కాదు. ఆయన సమస్తమును కలుగజేసిన వాడు, సూర్యుని సృష్టించిన వాడు, చంద్రుని నక్షత్రములను సృష్టించిన వాడు. నీవిచ్చే కొవ్వొత్తిని బట్టి ఆయన సంతోషిస్తాడా? ఈ భూలోకమును దీనిలోనున్న సమస్తమును సృష్టించాడు. భూగర్భములో తవ్వుతూ ఉంటే బంగారం వెళ్తుంది. అనేక రకాలైన విలువైన పదార్థములు వచ్చుచున్నది. వాటన్నిటినీ కలగజేసిన దేవునికి నీ 100 రూపాయలు, నీ 1,00,000 రూపాయలు విలువైనదా? నీ హృదయం, నీ హృదయం ఇంపార్టెంట్. దేవా, నేను అపాత్రుని, అయోగ్యుని, కానీ నువ్వు నేర్పించిన కార్యాన్ని నమ్ముచు ఇదిగో ఈ చిన్ని విత్తనాన్ని స్వీకరించు దేవా అని చెప్పి మనం వినయముతో తీసుకొచ్చి ఆయన సన్నిధిలో పెట్టినప్పుడు ఆ విత్తనాన్ని 100 అంతలుగా ఆయన ఫలింపచేస్తాడు. మనం దేవుని సన్నిధికి వచ్చుచున్నప్పుడు వి మస్ట్ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ అప్రోచ్. వినయముతో మనం ఆయనను సంధించాలి, సమర్పణతో మనం ఆయనను సంధించాలి. ఆయన నామం మన జీవితంలో మహిమపరచదగినట్లు మన దేవుని సన్నిధిలో మనము వినయము గల వారిగా, సమర్పణ కలిగిన వారిగా ఆయన సన్నిధికి మనం రావాల్సినటువంటి అవసరత ఉంది.